హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇట్లా ఆలోచన కొంచెము డిఫరెంట్గా ఉంది. ఈయన పిక్చర్లే డిఫరెంట్గా ఉంటాయి, స్టైలే ఉంటుంది. ఆయన ఎవరో ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పినారు, ఎవరేమన్నా కానీ ఎవరేమన్నా అనుకో, ఆయన మైండ్ లేక ఒక తూరు ఫిక్స్ అయిందంటే బ్లైండ్గా దిగేస్తుంది. చూడండి డైలాగు, ఈయన ఫిక్స్ అయిపోతాడు. కరెక్ట్గా ఆయన మైండ్ లేక వచ్చింది, ఇది చేయాలా చూపించాలా జనాలకి అని అనుకుంటే ఆయన ఎవడేమని అనుకొని నా పిక్చర్ వన్ డే పోని నాకేం భయం లేదు అనే రకంతో తీస్తాడు. బట్ అది జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బుద్ధివంతులుగా ఉండేవాళ్ళు చూస్తారు, ఆలోచన పెట్టుకొని చూస్తారు. కొందరు కష్టపడి అర్థం చేసుకోకుండా పోతే వాళ్ళతో ఏం చేసే కాయలే. బట్ ఏముంది ఫ్యూచర్, ఇంక ఫ్యూచర్ ఇట్లే పోతే ఏమేమవుతుంది, అట్లా ఏమైపోతారు. కోటీశ్వరులుగా ఉంటారు వీళ్ళు, ఇది చేస్తారు. అదాని వీళ్ళంతా డబ్బులు బాసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. అది బాగా పెట్టినాడు, చాలా సింపుల్గా పెట్టేసినాడు. బట్ ఇట్స్ ఎలాబరేట్గా ఎండ్కి ఏమవుతాం మనం అనేది, ఇలాగే పోతే ఎండ్కి ఏమవుతాం అనేది చెప్పినాడు. బట్ ఎగైనెస్ట్గా కూడా బయట గవర్నమెంట్కి బాగా మేనేజ్ చేసినాడు. బట్ భలే కష్టం కదా గవర్నమెంట్ని ఎదురేసుకునేది, జనాల ఫీలింగ్స్ని ఎదురేసుకునేది, అంతా కష్టం. బట్ మదర్ని చూపించిండేది మాత్రం నేచర్ అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, బ్యూటిఫుల్గా. నీకు ఆశపడి ఆ పండు తినద్దు ఉంటాడు, పండు చూసేకి బాగుంటుంది, దాన్ని చెడపద్దు అనే రకంతో అది ఉద్దేశం అంతే. అది మదర్ని పెడతాడు. అది నువ్వు చేసిన దానికి చూడమ్మా ఇప్పుడు ఇట్లయింది, ఇది ఇట్లయింది, ఇది ఇట్లయింది, నువ్వు చేసిన తప్పుకి ఇట్లయితుంది. నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు, ఈకో సిస్టమ్ ఒకటి. ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే ఈకో సిస్టమ్ అంటే అందరికీ కొందరికి అర్థమవుతుంది. ఈకో సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే ఈ నగరవాసులు ఇవంతా ఏమి ఎట్లయితే ఉండదు అంటే అది పెద్ద ఎలాబరేట్ స్టోరీ. అందుకని ఇది చాలా బాగా తీసినాడు ఓట్లో, సూపర్ సినిమా. బట్ యూ హ్యావ్ టు అప్లై అవర్ బ్రెయిన్. ఆయన సిద్ధార్థ్ అనే ఒక ఆయన, అదే గౌతమ్ బుద్ధ, ఆ పాయింట్ తీసుకొచ్చినాడు ఇక్కడ దీంట్లో. ఎందుకంటే ఆశ మనిషికి దుఃఖానికి ఏం కారణము, ఆయన ఎదుకులాడుతూ ఉంటాడు. ఎవరు? సిద్ధార్థ. గౌతమ్ అప్పుడు ఎందుకు పోస్తూ ఉంటే మూల కారణము ఆశ. అట్లా వాడు పొలిటీషియన్ కావాలని ఎదుకులాడకపోతాడు, నేను సెంట్రల్ మినిస్టర్ కావాలని. వాడు మళ్ళీ అడుగుతూనేవాడు అయిపోతాడు. సో ఆశే వానికి ఇది చూపిస్తాడు, మూల కారణం. కర్ణాటకలో రైస్ ఫ్రీ ఇస్తారు. కొంచెము సెంట్రల్కి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్కి వేరియేషన్ వస్తుంది. ఆయన హెచ్చుగా చెప్పలేకపోయినాడు. ఎందుకంటే ఆడ మళ్ళా ఈ కొందరు ఫ్రీ బీమ్ తీసుకునేవాళ్ళు ఎక్కడ రివోల్ట్ అవుతాడో అని కొంచెం బ్యాలెన్స్గా చూపించినాడు. ఎందుకని ముద్ద పెడతాడు ఒక దాంట్లో, ఒక పక్క ఎక్కువ పెడతాడు, ఒక పక్క తక్కువ పెడతాడు. ఓన్లీ వండిన రైస్ అది మాత్రం చూపిస్తాడు. ఇవంతా అవంతా టచ్ చేసినాడు. ఫ్రీ ఇచ్చి జనాలతో కూడా మీరు సోమవారాలు చేస్తూ ఉండరు. వాళ్ళకి ఇంటెన్సివ్ ఏమన్నా ఇచ్చి, ఏమన్నా పండితే మీకు ఇంత ఇస్తామో, లేకుంటే ఏమన్నా చేస్తే ఇంత ఇస్తామో అనే మధ్య చూపించిన అని లేదు అనే రకంతో ఆ భావంతో ఎత్తుకొచ్చినాడు. బట్ ఫుల్గా కూడా చూపించిన బ్యాలెన్స్ చేసినాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇట్లా ఆలోచన. ఎందుకంటే ఇంత తీసి మళ్ళీ పర్చేజర్స్ కూడా భయపడతాడు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా భయపడతాడు. ఇలాంటి సినిమా రన్ అవుతుందో లేదో, ఎంటర్టైన్మెంట్ లేదు, డ్యాన్సులు లేవు, క్లబ్ ఇవంతా లేవు అనే రకంతో మాస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది వాళ్ళు చూస్తారు కదా, పర్చేజర్స్ వాళ్ళు చూస్తారు కదా. ఉపేంద్ర అనే ఒక బ్రాండ్తో కొంటా ఉండారే కానీ లేకుంటే భయపడిపోతారు. కష్టమే, భయపడేది. కొనేవాళ్ళు కూడా పాపం ఆయన కష్టపడి ఉంటాడు. డబ్బులు రావాలి కదా, డబ్బులు పెట్టేకి.